నీకు శాంతి కలగాలి. నా పేరు యామీను. నేను వాగ్దాన దేశంలో 60 సంవత్సరాలుగా జీవిస్తున్నాను. నేను మోషే కాలంలో ఎడారిలో పుట్టాను. అది ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాలు ఎడారిలో సంచరిస్తున్న కాలం. నిజం చెప్పనా, యెహోవా అబ్రహాముకు వాగ్దానం చేసిన ఈ అందమైన దేశంలో ఎప్పటికైనా జీవిస్తామా అనే సందేహం కొన్నిసార్లు వచ్చింది. దేవుని వాగ్దానాలు నెరవేరడం కళ్ళారా చూడగలిగినందుకు నేను చాలా కృతజ్ఞుణ్ణి. కానీ జాగ్రత్తగా లేకపోయి ఉంటే ఎప్పుడో చనిపోయేవాణ్ణి. ఎడారిలో సవాళ్లు ఎదురయ్యాయి. నాకు అన్నిటికన్నా పెద్ద సవాలు మేము యోర్దాను దాటి వాగ్దాన దేశంలోకి అడుగు పెట్టబోయే కాస్త ముందు ఎదురైంది. అప్పుడు మేము మోయాబు మైదానంలో ఉన్నాము. మోయాబీలు, మిద్యానీయులు మాకు భయపడుతున్నారు. కాబట్టి ఇశ్రాయేలు జనాన్ని శపించడానికి ప్రవక్త అయిన బిలామును పిలిపించారు. అప్పుడు ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. యెహోవా బిలాము శాపాన్ని దీవెనగా మార్చాడు. కానీ బిలాము ప్రవక్త ఒక మూర్ఖుడు. మమ్మల్ని నాశనం చేయడానికి యెహోవా ఏ దేశాన్ని అనుమతించడని అతనికి తెలుసు. ఒకవేళ మేము యెహోవా అనుగ్రహాన్ని కోల్పోతే ఆయనే మమ్మల్ని నాశనం చేస్తాడని కూడా అతనికి తెలుసు. కాబట్టి మేము యెహోవాకు నమ్మక ద్రోహం చేసేలా ఒక కుట్ర పన్నాడు. వాళ్ళు పన్నిన కుట్ర ఏంటో అప్పుడు మాకు తెలియదు. కానీ నేను ఎంత పెద్ద తప్పు చేయబోయానో నాకు బాగా గుర్తుంది. ఆ తప్పు చేసి చాలా మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. అది జరిగి 60 ఏళ్ళు గడిచిపోయినా ఆ దృశ్యాలు ఇంకా నా కళ్ళ ముందే కదులుతున్నాయి. అప్పటికి నాకు 25 ఏళ్ళు కూడా లేవు. వెనక్కి చూడకుండా పారిపోండి. నిజంగా కానానీలు వస్తే నువ్వే పారిపోతావేమో, చూసుకో చెప్ది. అలా ఎప్పటికీ జరగదు బెలా. ఇశ్రాయేలీల శత్రువులు అందరూ మన ముందు ఓడిపోవాల్సిందే. బాగా చెప్పావు. యామీను, ఆ స్త్రీలపై నీ అభిప్రాయం ఏంటి? ఏ స్త్రీలు? మోయాబు స్త్రీలు, వాళ్ళ గురించి వినలేదా? కొన్ని రోజులుగా ఎవరో స్త్రీలు మన డేరాల దగ్గరికి వస్తున్నారని విన్నాను, కానీ చూడలేదు. మేము చూడలేదు, కానీ వాళ్ళ గురించి చాలా చాలా విన్నాము. ఏం విన్నారు చెప్పండి. నేనైతే వాళ్ళు బాగుంటారని విన్నా. ఎడారిలో తిరిగిన మన స్త్రీలా లేరు. వాళ్ళు చాలా అందంగా ఉన్నారు. ఇంకోటి చెప్పనా, వాళ్ళు చాలా సరదాగా కూడా ఉంటారంట. వాళ్ళు మగవాళ్ళు లేనప్పుడు వాళ్ళు మనమున్న చోటుకి ఎందుకు వస్తారు? అబ్బాయి యామీను, నీకు ఆడవాళ్ళ గురించి ఏమీ తెలియదని నాకు అర్థమైంది. నేను చెప్తా విను. మనం అమోరీల్ని ఎలా ఓడించామో అందరూ విన్నారు. పైగా వాళ్ళది మనకన్నా పెద్ద సైన్యం. సీహోను, ఓగు శక్తివంతమైన రాజులు. వాళ్ళను కూడా మట్టిలో కలిపేశాం. కనానీయులు మనల్ని చూసి వణికిపోతున్నారు. నాకు తెలిసి ఈ స్త్రీలు మనల్ని ఇష్టపడుతున్నారు. వాళ్ళకు ఎలాంటి వాళ్ళు కావాలో తెలుసా? బలవంతులు, ధైర్యవంతులు, శక్తిశాలులు. మనం అలాంటి వాళ్ళమే కదా. కానీ చెప్ది, మనకు విజయాన్ని ఇచ్చింది యెహోవా. అయ్యుండొచ్చు, కానీ మనం కదా వాళ్ళతో యుద్ధం చేసింది. మనల్ని ఎవ్వరు ఓడించలేరు. అదిగో నీ సహోదరుడు జిమ్రీ వస్తున్నాడు. అతను వాళ్ళతో మాట్లాడాడంట. నా సహోదరులారా, మీకు శాంతి కలగాలి. నీకు కూడా. జిమ్రీ, ఇప్పుడే మేము మోయాబు స్త్రీల గురించి మాట్లాడుకుంటున్నాం. నువ్వు వాళ్ళని కలిసావంటగా, వాళ్ళ గురించి చెప్పు. ఓ, మన కొత్త పొరుగు వాళ్ళ గురించా? సరే, వాళ్ళ గురించి చెప్తాను. మరి నాకేమిస్తారు? తెలిసిందంతా చెప్పు జిమ్రీ. నువ్వు ఏది అడిగితే అది ఇస్తాం. మా విలువైన ఆస్తి ఇమ్మంటావా? ఆగు. 2 గిన్నెలు మన్నా సరిపోతుందా? నీచమైన ఆహారమా? మొత్తం చెప్పు. వాళ్ళు చూడ్డానికి ఎలా ఉంటారు? నీకు అర్థమయ్యేలా చెప్తాను. వాగ్దాన దేశంలో మనం చాలా ఆశీర్వాదాలు పొందుతాం. వీళ్ళు మనం పొందబోయే మొదటి ఆశీర్వాదం. వాళ్ళ ఉద్దేశాలు మంచివి కావని మన వాళ్ళు కొంతమంది అంటున్నారు. అవన్నీ కళ్ళబొల్లి కబుర్లు. అలాంటి మాటల్ని పట్టించుకోకు. మోయాబీలు మన బంధువులు. మనలాగే వాళ్ళు కూడా అబ్రహాం వంశస్థులు.
వాళ్ళ నుండి మనం నేర్చుకోవచ్చు. వాళ్ళ స్త్రీల గురించి చెప్పు. జిమ్రీ, వాళ్ళు యెహోవాను ఆరాధించరు. అలాగని వ్యతిరేకించరు కూడా. వాళ్ళు అందరినీ సమానంగా చూసే ప్రజలు. వాళ్ళు మనల్ని, మన మతాన్ని చాలా గౌరవిస్తారు. అప్పుడు మనం కూడా వాళ్ళని అలానే చూడాలి కదా. మిగతా దేశాలు ముందుకు రానప్పుడు వాళ్లే రొట్టెలు నీళ్లు ఇచ్చి సహాయం చేశారు. వాటిని మనకు అమ్మారు. అది సహాయం కాదు, వ్యాపారం. ముందు ఆ స్త్రీల గురించి చెప్పు. ఏదైనా గాని వాళ్ళు మనల్ని ఆదుకున్నారు. వాళ్ళు మనం మంచి కోరేవాళ్ళు. మనం వాళ్ళతో స్నేహం చేయాలని యెహోవాయే కోరుకుంటున్నాడేమో. మనం సహాయం చేస్తే వాళ్ళు చేస్తారు. వాళ్ళ స్నేహాన్ని కాదనుకుంటే మనకన్నా మూర్ఖులుండరు. నేను చూసా, వాళ్ళ జీవితం బాగుంటుంది. నువ్వు చూసావా? వాళ్ళ ప్రాంతానికి వెళ్ళావా? ఇప్పుడు ఎలా? కొస్బీ తీసుకెళ్ళింది. ఆమె మిద్యాను స్త్రీ. వాళ్ళ నాన్న అక్కడ ఒక నాయకుడు. ఆగాగు, అంటే మిద్యాన్ స్త్రీలు కూడా మనం ఉండే చోటుకు వస్తున్నారా? మోయాబీలు మిద్యానీలు మంచి స్నేహితులు. నువ్వు మిద్యాను స్త్రీతో స్నేహం చేస్తున్నావా? అయితే ఏంటి, మిద్యాను పూజారైన ఇత్రో కూతుర్ను మోషే పెళ్లి చేసుకోలేదా? ముందా మోయాబులు ఏం చూసావు? నీకో విషయం చెప్పనా? అసలు జీవితం అంటే వాళ్ళది. రుచికరమైన ఆహారం, మంచి ద్రాక్షారసం, సంగీతం, సుఖం, కావలసినవన్నీ ఉన్నాయి. ఐగుప్తులో మన జీవితం అలా ఉండాల్సింది. కానీ జీవితం అంతా నీచమైన మన్నా తిని బతకాల్సి వచ్చింది. అందుకే మన తాతలు దాన్ని అంతలా అసహించుకున్నారు. మోయాబీల జీవితం ఎంత బాగుంటుందో తెలుసా? ఒక్కసారి నాతో వచ్చి చూడు. వాళ్ళు అతిథి మర్యాదలు బాగా చేస్తారు. మనం అలా చేయకూడదు. ఫినెహాసు, ఆ ఇశ్రాయేలు ఫినెహాస్ మాట నా దగ్గర ఎత్తకు. వాళ్ళ నాన్న ఎలియాజర్ కొత్త ప్రధాన యాజకుడైతే ఇతను ఏం చెప్పినా చెల్లుతుందా? ఇప్పుడు తరం మారింది. మన తండ్రుల్లాగా నేనెందుకు నా జీవితాన్ని పాడు చేసుకోవాలి? ఏమంటున్నావు? ఏమంటున్నానంటే, మన పూర్వీకులు మోషే అహరోనుల మాట విన్నారు. కానీ ఏం జరిగింది? ఐగుప్తులో సుఖాల్ని వదులుకుని ఎడారిలో ఎన్నో కష్టాలు పడ్డారు. ఆ ఎడారిలోనే చచ్చిపోయారు. అహరోన్ చనిపోయాడు, రేపో మాపో మోషే కూడా చనిపోతాడు. నాకు మంచి జీవితం కావాలి, ఇప్పుడే కావాలి. నాకు కూడా. నాకు కూడా. స్నేహం చేసుకుందాం పదా. ఒక్క క్షణం ఆగండి. మన పూర్వీకులు యెహోవా దేవునికి ఎదురు తిరిగారు. అందుకే వాళ్ళు ఎడారిలో చనిపోయారు. ఆలోచించు జిమ్రీ, సత్యదేవుణ్ణి ఆరాధించిన ప్రజలతో స్నేహం చేయడం మంచిదే అంటావా? నిజంగా నీది మట్టి బుర్రయ్యా మీను. నీలాంటి తెలివి తక్కువ వాడు నాకు సహోదరుడా. సరే, ఇది చెప్పు. మోయాబీల్ని వెళ్ళగొడతానని యెహోవా మోషేతో చెప్పాడా? చెప్పలేదు. పోనీ మిద్యానీయుల్ని వెళ్ళగొడతా అన్నాడా? లేదు, చెప్పలేదు. యెహోవా వెళ్ళగొడతాననింది అమోరీయుల్ని, కనానీయుల్ని, పెరిజ్జీయుల్ని, హివ్వీయుల్ని. నేను ఆలోచనలో పడ్డాను. మోయాబీల్ గురించి జిమ్రీ చెప్పింది సరైనదే అనిపించింది. కానీ మోయాబీల్ని, మిద్యానీయుల్ని కాదే. ఫినెహాస్ మోయాబుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు అన్నావు కదా. అతను పెద్ద మూర్ఖుడు. వెళ్ళతను అడుగు. మోయాబీలు అంత ప్రమాదకరమైన వాళ్ళు, చెడ్డవాళ్ళు అయితే వాళ్ళ మీద దాడి చేయొద్దని యెహోవా మోషేకి ఎందుకు ప్రత్యేకంగా చెప్పాడు? వెళ్ళు, వెళ్ళు, నీ స్నేహితులను అడుగు. నాకు తెలీదు. నువ్వు చెప్పేదే సరైందేమో. అన్ని విషయాలు తెలిసిన వాడిలా జిమ్రీ చాలా బలంగా మాట్లాడాడు. కానీ అతను అలా కోప్పడడం, తన మాటే సరైనదని అనుకోవడం నాకు ఏమాత్రం నచ్చలేదు. నిజంగా ఫినెహాస్ దగ్గరికి వెళ్ళమని జిమ్రీ నాకు చెప్పకపోయినా నేను మాత్రం వెళ్ళి ఫినెహాస్ని కలిశాను. నిజానికి అలా వెళ్ళి చాలా మంచి పని చేశాను. అది నా ప్రాణాల్ని కాపాడింది. ఫినెహాసు, మాట్లాడాలి. లోపలికి రావచ్చా? తప్పకుండా. ఇలా రా, ఇక్కడ కూర్చో. నీ పేరేంటి? యామీను, షిమ్యోన్ గోత్రం వాడిని. యామేను, చెప్పు, ఎందుకు వచ్చావు? అంతా బాగానే ఉందా? బానే ఉంది, కానీ కాస్త అయోమయంలో ఉన్నా. మీరు యాజకుడు, ఇశ్రాయేల్ బోధకుడు కాబట్టి సహాయం చేస్తారని వచ్చాను. ఏం సహాయం? మోయాబీల్ గురించి మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం అంటే? వాళ్ళతో యుద్ధం చేయకూడదని యెహోవా మోషేతో ఎందుకు చెప్పుంటాడు? మనం వాళ్ళతో స్నేహం చేయాలనేది దేవుని ఉద్దేశమా? నిజమే, మోయాబీలతో యుద్ధం చేయొద్దని యెహోవా మోషేకు చెప్పాడు. కారణం కూడా ఆయనే వివరించాడు. దేశంలో వాళ్ళకు కూడా స్వాస్థ్యం ఇవ్వాలని దేవుడు నిర్ణయించాడు. దాన్ని లాక్కునే అధికారం మనకి ఇవ్వలేదు. వాళ్లతో స్నేహం చేయడం గురించి దేవుడు ఏమీ చెప్పలేదు.
అయితే వాళ్ళతో స్నేహం చేయొచ్చా? జవాబు నీకు కూడా తెలిసే ఆమెను. వాళ్ళు యెహోవాను ఆరాధిస్తారా? లేదు, వాళ్ళ దేవుళ్ళు వాళ్ళకున్నారు. 40 ఏళ్ల క్రితం మనకి ఇవ్వబడిన ధర్మశాస్త్రంలోని ఉన్నత ప్రమాణాలను వాళ్ళు పాటిస్తారా? లేదు. అలాంటి వాళ్ళతో మనం స్నేహం చేయాలని యెహోవా ఎందుకు కోరుకుంటాడు? మనం వాళ్ళ దగ్గర నేర్చుకోవచ్చు కదా. వాళ్ళు మనకు సహాయం చేస్తారు. వాళ్ళకి యెహోవా గురించి నేర్పించి మనం కూడా సహాయం చేయొచ్చు. ఈ విషయంలో యెహోవా నిర్దేశం కోసం మనం ఎదురు చూడాలి ఆమెను. అయితే స్నేహితులను ఎంచుకునే విషయంలో మాత్రం మనం జాగ్రత్తగా ఉండాలి. మోయాబీలతో యుద్ధం చేయొద్దని యెహోవా చెప్పాడు నిజమే, కానీ కనానీలాగే వీళ్ళు కూడా అబద్ధ దేవుడైన బయలును ఆరాధిస్తారు. యెహోవా ఇచ్చిన హెచ్చరిక గుర్తుందా? మనం ఈ దేశంలోని ప్రజలతో స్నేహం చేస్తే వాళ్ళ అబద్ధ ఆరాధనలో మనము పాలు పంచుకునే ప్రమాదం ఉంది. అప్పుడు యెహోవా ఆమోదాన్ని కోల్పోతాం. మీరు చెప్తుంది అదేనా? సరిగ్గా అదే. దేవుని పవిత్ర పర్వతం నుండి మోషే తీసుకొచ్చిన రాతి పలకల మీద ఏముందో నీకు గుర్తుందా? స్వయంగా దేవుని వేలే ఇలా రాసింది, నేను కాకుండా వేరే ఏ దేవుళ్ళు నీకు ఉండకూడదు. వేరే దేవుళ్ళని ఆరాధించడం అంటే మనల్ని ఐగుప్తు నుండి విడిపించిన దేవుణ్ణి నిర్లక్ష్యం చేయడమే. ఆయన మనల్ని జనంగా చేసి మనకు నీతి ప్రమాణాలను ఇచ్చి 40 ఏళ్లు ఎడారిలో పోషించి సంరక్షించాడు. ఈ దేశ ప్రజలు ఆరాధించే పనికిరాని వ్యర్థమైన దేవుళ్ళను మనం ఆరాధిస్తే దేవుడు మనల్ని ఎందుకు దీవిస్తాడు? కానీ యెహోవాపై బలమైన విశ్వాసం ఉన్న వ్యక్తి అబద్ధ ఆరాధన అనే ఊర్లో చిక్కుకోడు కదా. ఒకసారి జాగ్రత్తగా ఆలోచించి ఆమెను. మా తాతయ్య అహరోనుకు బలమైన విశ్వాసం ఉందా లేదా? ఖచ్చితంగా ఉంది. అప్పుడు ఆయనే ప్రధాన యాజకుడు. ఆయన విశ్వాసానికి చాలా కారణాలు ఉన్నాయి. ఫరోను నాశనం చేసి ఐగుప్తు దేవుళ్ళ కన్నా తాను ఉన్నతునని యెహోవా నిరూపించడం మోషేతో పాటు అహరోను కూడా చూశాడు. అహరోను అలాగే నేను కూడా ఎర్ర సముద్రం మధ్య నుండి నడిచి వచ్చాం. కానీ కొంతకాలానికి ఏం జరిగింది? మోషే దేవుని పర్వతం మీద ఉన్నప్పుడు మన ప్రజలు అహరోను ఒప్పించి బంగారు దూడను చేయించారు. వాళ్ళు దూడను ఆరాధిస్తూ అది యెహోవాకు పండుగ అన్నారు. ఎంత దిగజారంటే ఆ విగ్రహానికి వంగి నమస్కారం చేశారు. దానివల్ల చాలా మంది యెహోవా కోపానికి బలైపోయారు. ఇదంతా ఎందుకు చెప్తున్నారు? దానికి ఒక కారణం ఉంది. ఐగుప్తులో యెహోవా అద్భుతాలను చూసిన మన సొంత ప్రజలే అబద్ధ ఆరాధన చేసేలా అహరోనును ప్రలోభపెట్టారు. అలాంటిది యెహోవా గురించి ఏమీ తెలియని ప్రజలు మనం అబద్ధ ఆరాధన చేసేలా ప్రలోభపెట్టలేరా? యెహోవాతో మనకున్న సంబంధాన్ని పాడు చేయడానికి ఎవ్వరిని అనుమతించకూడదు. ఒకవేళ అనుమతిస్తే చాలా నష్టపోతాం. అదే యెహోవా నియమాలను పాటిస్తే పవిత్రంగా ఉన్నందుకు యెహోవా మన ప్రజలను దీవిస్తాడు. మన పూర్వీకుడైన అబ్రహాముకు వాగ్దానం చేయబడిన దేశంలోకి మనం త్వరలోనే అడుగు పెట్టబోతున్నాం. అది పాలు తేనెలు ప్రవహించే దేశం. ఐగుప్తు కూడా అలాంటి దేశం కాదా? పాలు తేనెలతో పాటు అక్కడ దోసకాయలు, పుచ్చకాయలు, ఉల్లి ఆకులు, ఉల్లిపాయలు, వెల్లుల్లి దొరుకుతాయట. అలా అని కొంతమంది చెప్పారు. నిజంగా అది మంచి దేశమా? లేదు యామీను, ఐగుప్తు వాగ్దాన దేశం కానే కాదు. యెహోవా ఇచ్చిన వాటితో కొంతమంది తృప్తి పడలేదు. వాళ్లే ఐగుప్తు జీవితం బాగుండేదని సనిగారు. పడ్డ కష్టాలన్నీ మర్చిపోయారు. మేమిక్కడ దాసులం. వాళ్ళు మాతో చాలా దౌర్జన్యంగా ప్రవర్తించేవాళ్ళు. క్రూరమైన ఐగుప్తు అధికారులు వాళ్ళ నిర్మాణ పనుల కోసం రాత్రింబగళ్ళు మాతో ఇటుకలు చేయించేవాళ్ళు. యెహోవాకు బలి అర్పించడానికి మేమందరం ఎడారికి వెళ్తామని మోషే ఫరోకు చెప్పినప్పుడు ఫరో మమ్మల్ని ఇంకా హింసించాడు. పనికి అవసరమైన గడ్డిని మేమే తెచ్చుకోవాలి, కానీ తయారు చేసే ఇటుకల సంఖ్య మాత్రం తగ్గకూడదని ఆజ్ఞాపించాడు. అది అసాధ్యమైన పని. మరేం చేశారు? మా వల్ల కాదని చెప్పాం. మేం బద్ధకస్తులం అంటూ మా మీద అరిచారు. అప్పుడు నేను చిన్నవాడిని, కానీ పెద్దవాళ్ళతో సమానంగా నాతో అన్ని పనులు చేయించేవాళ్ళు. ఒకసారి ఏమైందంటే, నా స్నేహితుల్లో ఒకరు చాలా బలహీనంగా ఉండేవాడు. తన పేరు అహి.
చూడడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి. వాళ్లకు అడ్డుపడ్డానికి అడుగు ముందుకేస్తే అక్కడికక్కడే కఠినంగా శిక్షిస్తారు. చాలా దారుణం కదా. యామీను, యెహోవా మనల్ని అక్కడి నుండి విడిపించాడు. ఇప్పుడు స్వేచ్ఛగా జీవిస్తున్నాం. దేవుడు తన నిర్దేశాలు ఇచ్చి మనల్ని నడిపిస్తున్నాడు. వాగ్దాన దేశానికి చాలా దగ్గరలో ఉన్నాం. పెద్ద పెద్ద దేశాలు యుద్ధానికి వస్తాయి, కానీ ఎర్ర సముద్రం దగ్గర ఫరో సైన్యాలను ఓడించినట్లే యెహోవా వీటిని కూడా ఓడిస్తాడు. యామీను, యెహోవా ఇచ్చిన నిర్దేశాలన్నిటినీ మనం జాగ్రత్తగా పాటించాలి. మనం ఆయన్ని తిరస్కరిస్తే ఆయన మనల్ని తిరస్కరిస్తాడు. ఫీనెహాసు మాటల్లో నిజం ఉంది, అది నాకు తెలుసు. అయినా కుతూహలంతో విదేశీ స్త్రీలను చూడడానికి వెళ్ళాను. మా ప్రాంత పొలిమేరల్లో వాళ్ళని కలవడానికి జిమ్మిరి ఏర్పాట్లు చేశాడు. వాళ్ళను కలవాలని జబ్దీ బిలా ఆత్రంగా ఉన్నారు. నేను కూడా ఒక్కసారి కలుద్దామని వాళ్ళతో వెళ్ళాను. కోస్బీ, ఇప్పటికే చీకటైంది. ఇజ్రాయేలీల పురుషులు వస్తారంటావా? ఖచ్చితంగా వస్తారు. జిమ్రీ నేను అడిగింది చేస్తాడు. అతను నా అందాలకు దాసోహమయ్యాడు. రాత్రి మన పండక్కొచ్చేలా చేయగలమా? చేసి తీరాలి. మోయాబు మిద్యాను నాయకులు నమ్మకం పెట్టుకున్నారు. ఆ ఇశ్రాయేలీలు మనతో లైంగిక సంబంధం పెట్టుకునేలా చేయాలి. కనీసం బయల్ని ఆరాధించేలా చేయాలి. అప్పుడు వాళ్ళ యెహోవా దేవుడే వాళ్ళను శిక్షిస్తాడు. వాళ్ళ జనాంగాన్ని నాశనం చేస్తాడు. మన వాళ్ళ చేతులకి మట్టంటకుండానే పని జరిగిపోతుంది. తర్వాత వాళ్లకున్నదంతా మనదే. వాళ్ళ దగ్గర చాలా బంగారం, వెండి, అందమైన బట్టలు ఉన్నాయంట. ఆ 10 తెగులున్నాయిగా. అవి వచ్చాక ఐగుప్తీయులు భయపడిపోయారు. ఇశ్రాయేలీలు ఏది అడిగితే అది వాళ్ళకి ఇచ్చేశారు. అవన్నీ మన సొంతమవుతాయి. వాళ్ళని లోపరుచుకుంటే మనకెక్కువ వాటనే దొరుకుతుంది. ఆ ఘనతంతా బయలుదే. వాళ్ళ నియమాల ప్రకారం భార్యతో కాకుండా వేరే స్త్రీతో లైంగిక సంబంధం పెట్టుకోవడం తప్పంట. చాదస్తం. మనం ఏం చేసైనా వాళ్ళను లోపరుచుకోవాలన్నమాట. పెద్ద కష్టమేం కాదు. వాళ్ళకు సుఖం అంటే ఏంటో అస్సలు తెలీదు. నాకు జిమ్రీ చెప్పాడు, వాళ్ళు జీవితం అంతా ఒకటే తిని బతికారంట. మన్నా అని పిలుస్తారు, అదేనా? అదే. వీళ్ళు చాలా అమాయకులు. వీళ్ళను మెప్పించడానికి ఒక పుచ్చకాయ చాలు. వాళ్లకు ద్రాక్షారసం తెలీదు, మన సంగీతం గురించి తెలీదు, ఇక ఆడవాళ్ల గురించి అస్సలే తెలీదు. నేను చెప్తున్నాను కదా, వాళ్ళు చాలా అమాయకులు. వస్తున్నట్టున్నారు, సిద్ధంగా రండి. జిమ్రీ, నీకోసమే చూస్తున్నా. స్వాగతం. కృతజ్ఞతలు. వచ్చినందుకు చాలా సంతోషం. మీకు శాంతి కలగాలి. అమ్మాయిలు, వీళ్ళు నా స్నేహితులు జబ్ది, యామీను, బెలా. ఈమె పేరు కోస్బీ. తన గురించి చెప్పాను కదా. ఈమె మిద్యానీయుల్లో ప్రముఖురాలు, ఒక పెద్ద నాయకుని కూతురు. నువ్వు ప్రధానుడి కొడుకువి. అబ్బో, నీ స్నేహితులు కూడా నీలాగే బలంగా ఉన్నారే. అందుకేనేమో కనానీయులు మిమ్మల్ని చూసి వణికిపోతున్నారు. నిజంగా యోధుల్లా ఉన్నారు. రాత్రి పండుగకు నీ స్నేహితులు కూడా వస్తున్నారా? ఇంతకీ నువ్వు వస్తున్నావా? మాటిచ్చావు. మర్చిపోతానా? మీరు కూడా నాతో పాటు రండి, మన వాళ్ళు కూడా ఉంటారు. అవును, మాతో రండి. మీ అందరినీ మంచి ఆహారంతో, తీయటి ద్రాక్షారసంతో, సంగీతంతో స్వాగతిస్తాం. ఆలస్యం ఎందుకు? పదండి. పదండి. యామీను, వస్తున్నావా? ఏమో తెలీదు. ఆడవాళ్ళంటే నా సహోదరుడికి భయం. నన్ను చూస్తే నీకు భయమేస్తుందా యామీను? చూడు, నా చేతులు ఎంత మృదువుగా ఉన్నాయో. మీ ఇశ్రాయేల్ స్త్రీలలో నాలాంటి చేతులు ఎవరికి ఉండవు. నాతో ఆనందించు. ఈ దేశంలో మంచి వాటిని ఇస్తానని మీ దేవుడు మీతో చెప్పలేదా?
నాతో రా, నేనే దగ్గరుండి నీకేం కాకుండా జాగ్రత్తగా చూసుకుంటాను. నీకెలా చెప్పాలి? భయపడట్లేదు. నా దేవుడైన యెహోవాను బాధ పెట్టలేదు. యెహోవా మన పూర్వీకుల్ని ఎడారిలో చంపేశాడు. నువ్వు చచ్చిపోతావా? ఏం ఆలోచించకుండా రాయి ఆమెను. నువ్వు అనేది బాలేదు జిమ్రీ. మన పూర్వీకుల్ని యెహోవా చంపలేదు. నమ్మకంగా లేనందువల్లే వాళ్ళు చనిపోయారు. నాతో రాయా నేను. సంగీతం మొదలైపోయింది. ఈ ఎడారి గోళ ఇప్పుడెందుకు? రా. నేను రాలేను. ఎందుకు? ఏమైంది? భయపడుతున్నాడు అనుకుంటా. వాడు మూర్ఖుడు. వదిలేయండి, మీరండి. వెళ్ళి మన్నా తిను. పో. ఆ రోజు అతి కష్టం మీద వాళ్ళ నుండి బయటపడ్డాను. నాకు కూడా వాళ్ళతో కలిసి సరదాగా గడపాలని అనిపించింది. వాళ్ళు నన్ను ఎగతాళి చేసినప్పుడు చాలా బాధపడ్డాను. స్నేహితులతో కలిసి ఉండాలని ఎవరైనా కోరుకుంటారు. నా డేరా దగ్గరికి వచ్చాక ఆ విషయం గురించి ప్రార్థించాను. ఫీనెహాసు చెప్పిన విషయాల గురించి చాలాసేపు ఆలోచించాను. దూరంలో నాకు మోయాబీల సంగీతం వినిపిస్తోంది. కానీ ప్రార్థన చేసుకుంటూ ఉండడం వల్ల నేను సరైనదే చేశాననే నమ్మకం బలపడుతూ వచ్చింది. తరువాత జరిగిన సంఘటనలు నా నమ్మకాన్ని మరింత బలపరిచాయి. ఏమైంది? ఎందుకు అందరూ ఏడుస్తున్నారు? అసలు ఏం జరిగింది? ఏడవలసిన పనే చేశారు. యెహోవా కోపం ఈ ప్రజల మీద రగులుకుంది. ఏం చేశారు? ఇశ్రాయేలు పురుషులు మోయాబీలు డేరాలోకి వెళ్లి వాళ్ళ స్త్రీలతో లైంగిక సంబంధం పెట్టుకున్నారు. వాళ్ళ దేవుళ్ళు కూడా నమస్కరించారు. యెహోవా మన కోసం చేసినంత మర్చిపోయారు. మనిద్దరం మాట్లాడుకున్నట్లు ఇప్పుడు జరగబోతుంది. ఇప్పుడు ఏం చేయాలి? మనం పశ్చాత్తాపడి క్షమాపణ అడగాలి. ఇప్పుడే యెహోవా మోషేకు ఒక ఆజ్ఞ ఇచ్చాడని విన్నాను. మోషే ఇశ్రాయేలు అధిపతులకు ఇలా చెప్పాడు: ప్రతి ఒక్కరూ పేరు లేని బయలు పూజలో పాల్గొనే వాళ్ళని చంపేయాలి. నీకేమనిపిస్తుంది యామీను? యెహోవా ఏం చెప్తే అది చేస్తాను. మంచిది. ఇశ్రాయేలు మీద యెహోవాకు వచ్చిన కోపం పోవాలని ప్రార్థిద్దాం. మన మీద కరుణ చూపించి మనల్ని నాశనం చేయకుండా ఉండాలి. జిమ్రీ వస్తున్నాడు. మిద్యాన స్త్రీ కూడా వస్తుంది. ఆమె ఇజ్రాయెల్ డేరాలోకి తెస్తున్నాడు. జిమ్రీని చూడండి. అతనికి సిగ్గుందా? యెహోవాని ఎలా చేయాలనుకుంటున్నాడా? ఆ ఏటి నీలా ఇవ్వు. దీన్ని నేను సహించను. జిమ్రీ కొజ్బీలను ఫీనెహాసుని ఈటితో చంపేశాడు. నమ్మక ద్రోహ ప్రవర్తనను సహించినందుకు యెహోవా ఫీనెహాసును మెచ్చుకున్నాడు. ఆయన ఇశ్రాయేలులందరినీ అయితే నాశనం చేయలేదు, కానీ మొత్తం 24,000 మంది ప్రాణాలను కోల్పోయారు. జాగ్రత్తగా లేకపోయి ఉంటే నా ప్రాణాలు కూడా పోగొట్టుకునేవాడిని. యెహోవా చూపించిన కరుణకు రుణపడి ఉంటాను. ఆ సంఘటన చాలా పాఠాలు నేర్పింది. వేరే దేవుళ్ళను ఆరాధించడం ఎంత పెద్ద తప్పో
నేను తెలుసుకున్నాను. యెహోవాను ఆరాధించని వాళ్ళతో స్నేహం చేస్తే ఎదురయ్యే ప్రమాదాన్ని కూడా తెలుసుకున్నాను. తప్పుడు ఆలోచన వల్ల జిమ్రీ తన మనస్సును పాడు చేసుకున్నాడు. ఫీనెహాసు మాటలు నాకు చాలా సహాయం చేశాయి. నా కుతూహలం వల్ల కొంచెం ఉంటే ప్రాణాలు పోగొట్టుకునేవాణ్ణి. కానీ ఆయన మాటల్ని వినడం వల్ల సరైన సమయంలో అక్కడి నుండి వచ్చేశాను. యెహోవా వల్లే నేను ప్రాణాలతో ఉండి జరిగినవన్నీ నా ముని మనవళ్లకు ముని మనవరాళ్లకు కూడా చెప్పగలిగాను. యెహోవా వాగ్దానాలు నెరవేరడం కళ్ళారా చూసే గొప్ప అవకాశం నాకు దొరికింది.